హలో హాయ్ వెల్కమ్ టు సివిఆర్ బిజినెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రియల్ ఎస్టేట్ దాని గురించి. హాయ్ సార్. హలో మేడం. హౌ ఆర్ యు సార్? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సార్. రీసెంట్ గా చూసుకుంటే మనకు రాయదుర్గ్లో 177 crores ఎకరం పలికింది. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే కోకాపేటలో 100 crores పలికింది. సో దానికన్నా ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీరు దీని గురించి ఎలా మాట్లాడతారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఇవాళ మనకు ప్రపంచానికి చూపిస్తుంది అనమాట. ఇంతసేపు హైదరాబాద్ అంటే ఏంటంటే ఓన్లీ బిర్యానీ, హైదరాబాద్ అంటే ఓన్లీ చాయ్, హైదరాబాద్ అంటే ఓన్లీ పర్ల్స్ సిటీ, హైదరాబాద్ అంటే లేక్స్ సిటీ. సో ఇలాగ మాత్రమే తెలుసు ప్రపంచానికి. బట్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఎకానమీ అనమాట. అండ్ ఇలా మనం హైదరాబాద్ అనేది తీసుకుంటే కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ, మోస్ట్ లవబుల్ సిటీ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ మెట్రోపాలిటన్ సిటీ. సో హైదరాబాద్కి ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్కి ఒక్కసారి వచ్చిన జనం మళ్ళీ హైదరాబాద్ని విడిచి వెళ్ళాలంటే సొంత ఊరిని విడిచిపోవాలి అన్న ఫీలింగ్లో ఉంటారు అనమాట. సో అట్లా హైదరాబాద్కి అనేది ఒక ఎమోషన్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడైతే హైదరాబాద్లో 100 కోట్లు అనగానే అందరూ కూడా ఇక్కడ టర్న్ చేసి చూసారనమాట, హైదరాబాద్ 100 కోట్లు ఎకరం పోయింది అని చెప్పేసి. బట్ లేటెస్ట్గా జస్ట్ ఒక 1 month బ్యాక్, 15 days బ్యాక్ ఐ థింక్ మీరు చెక్ చేసుకుంటే ముంబైలో ఒక ఏరియాలో పర్ ఎకర్ వచ్చేసి 835 CR ప్లస్ పోయింది ఎకరం. అంటే ఇంతలాగా పెరగడానికి గల రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళకి లిమిటెడ్ ఏరియా వరకే సోర్స్ ఉంది, ఒక్క సైడ్ మాత్రమే ఎక్స్పాండ్ చేయగలుగుతారు వాళ్ళు. మన హైదరాబాద్ లాగా 360 degrees ఎక్స్పాండ్ చేయలేరు. బట్ హైదరాబాద్కి ఏంటంటే పెద్ద పెద్ద సముద్రాలు, చెరువులు లేవు కాబట్టి హైదరాబాద్కి ఏంటంటే నలువైపులా ఎక్స్పాన్షన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో అందుకని చెప్పేసి చాలా మంది ఏంటంటే హైదరాబాద్ని తక్కువ ఉంటుంది, ఇంకా గ్రోత్ స్లో ఉంటుంది అన్నట్టు అనుకున్నారు. బట్ ఈ రోజున్న మార్కెట్లో తీసుకుంటే హైదరాబాద్లో కోకాపేట అనేది ఒక ఏరియా, నియోపోలిస్ అనే ఒక ఏరియా ఎంత బాగా డెవలప్ అయింది, ఈ సరౌండింగ్ ఏరియాస్ నెక్స్ట్ 10 yearsలో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం చూసినాం. సో ఈ నాలెడ్జ్ సిటీకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇది ఇన్సైడ్ మనకు ఓఆర్ఆర్ అవ్వడం, అదేవిధంగా ఏదైతే మేజర్గా హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్ అని మాట్లాడుతున్నామో దీనికి చాలా దగ్గరగా ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ ఏరియా ఏదైతే ఆక్షన్ జరిగిందో ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ ఒకసారి చూడండి మీరు, అన్ని ఐటీ కంపెనీసే ఉంటాయి. అక్కడ ఆల్రెడీ లక్షలలో కోట్లలో సంపాదించే అంత ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాకు ఉండే డిమాండ్ ఎప్పటికుంటుంది, కొన్ని ప్రైమ్ లొకేషన్స్కి ఉండే అడ్వాంటేజ్ ఎప్పటికుంటుంది. అంటే ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బాగుంటుందో, ఎక్కడైతే కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంటుందో ఆ ఏరియా అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచిగా ప్రైమ్ లొకేషన్గా మారుతుంది. సో అట్లా అడ్వాంటేజెస్ అనేది రాయదుర్గంకి ఉంది. కాబట్టి ఈ రాయదుర్గంలో మనకి ఒక 177 కోట్లు అంటే 177 కోట్ల రూపాయలు ఎకరం పలికింది కదా. మళ్ళీ చెప్తున్నా నేను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పటిదాకా మీరు చూసిందంత ఈ రోజు మీరు వింటున్న ఈ 177 కోట్లు కూడా నా దృష్టిలో ట్రైలర్ మాత్రమే. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రాబోయేటువంటి 10 సంవత్సరాలలో హైదరాబాద్ అసలు సిసలైన ప్రైస్ చూడబోతున్నాం మనం. ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ, మెట్రో కనెక్టివిటీ ఉంది, తర్వాత రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇలా అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి, అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, క్లైమేట్ కండిషన్స్ బాగున్నాయి. కాబట్టి హైదరాబాద్ వైపు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడ వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న బిలియనియర్స్ అందరూ కూడా ఇలా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఇలా ఇంతమంది వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ లిమిటెడ్ ల్యాండ్ ఉంది కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇలా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్కి గ్రోత్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సరౌండింగ్ ఏరియాల్లో రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం అప్రిషియేషన్ అనేది చూడబోతున్నాం. అండ్ రియల్ ఎస్టేట్లో మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్న వాళ్ళు ఎవరు, అసలు MSN రియాలిటీ అనే ఒక కంపెనీ. సో వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఈ రోజు నేను 10 రూపాయలు పెడుతున్నా అంటే రేపు 2 రూపాయలు రావాలి, నాకు 20 రూపాయలు రావాలి నాకు అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక 177 కోట్లు అంటే 177 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ప్రిపరేషన్లో ఉంటారు, ఎంత ప్లానింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఇంత ప్రోగ్రెస్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా, డబ్బులు పెడితే మళ్ళీ డబ్బులు పుడతాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకే నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పిన, ఎక్కడెక్కడైతే రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడెక్కడైతే పొలిటీషియన్స్తో పాటు బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడైతే సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింబల్ అనమాట. సో హైదరాబాద్కు ఉన్న ఆపర్చునిటీ ఇది.
రాబోయే రోజుల్లో ఇంకా హైదరాబాద్ మార్కెట్ ఇలా పెరగబోతుంది అని చెప్పేసి మనకు ఒక సిగ్నల్ లాగా మనకు చూపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు హైదరాబాద్ ఏదైతే మనం చూస్తున్నామో ఇంకా నా దృష్టిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హైదరాబాద్ అనేది ఇంకా బయటికి రాలేదు. సో అది ఫుల్గా డెవలప్ అయ్యేసరికి, అది ఫుల్గా ఎమ్యూనిటీస్ వచ్చేసరికి, అంటే ఏదైతే నెక్స్ట్ గ్లోబల్లో మనం చూడాలనుకుంటున్నామో ఆ స్టేజ్కి హైదరాబాద్ అతి తొందరలో వెళ్ళబోతుంది. కాబట్టి హైదరాబాద్ మార్కెట్ అనేది ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా ఖచ్చితంగా ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ 10 yearsలో ఇలాగ ప్రైమ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో సరౌండింగ్ ఏరియాస్ కూడా ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది వస్తుంది. అండ్ ఈరోజు ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇంత ల్యాండ్ వాల్యూ పెరిగిందంటే దీనివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చి కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. సో దీనివల్ల గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో ట్యాక్స్ వస్తుంటుంది కాబట్టి సరౌండింగ్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రైస్ పోయింది. అండ్ రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో. అవి దాదాపుగా ఒక 250 కోట్ల నుంచి మొదలు పెడితే 500 కోట్ల రూపాయల వరకు కూడా ఎకరం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెటే ఇలా ఉంటే రాబోయేటువంటి నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్ మైగ్రేషన్ ఎంత, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎంత పెరగబోతుంది, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి మేడం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు జరిగింది జస్ట్ 18 ఎకరాలు, 18 ఎకరాల్లో 7 ఎకరాలు మాత్రం వీలు కొనడం జరిగింది. ఇంకా మిగతా ల్యాండ్ వేరే వాళ్ళు కొంటున్నారు. సో ఇట్లా రాను రాను ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే బాగా డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దీని ఇంపాక్ట్ ఒకటే దగ్గర ఉండదు, సరౌండింగ్ ఉన్న 20-30 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. అండ్ ఇది ఇట్లా ఇంత డబ్బు పెడుతున్నాము, ఇంత ఎకరం వాల్యూ ఉందన్నప్పుడు ప్రపంచంలో ఉన్న బిగ్ బిలియనర్స్ అందరు కూడా నిజంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, సో నెక్స్ట్ మనకి ఎక్కడ ప్రామిసింగ్ ఏరియాస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎక్కడ ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక సింబల్ లాగా చూపించచ్చు మనం. సో ఇప్పటిదాకా హైదరాబాద్లో పర్ ఎకర్ తీసుకుంటే 100 కోట్లు హైయెస్ట్, ఇవాళ 177 కోట్లు హైయెస్ట్. రాబోయే అతి తొందరలోనే ఏ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. అండ్ హైదరాబాద్ మార్కెట్ అనేది ప్రపంచ దేశాలకి ఇట్లా అట్రాక్ట్ చేసే విధంగా ఒక మ్యాగ్నెట్ సిటీ లాగా మాత్రం ఖచ్చితంగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మాకు చెప్పారు దీని గురించి. అంటే చాలా మంది చాలా డైలమాలో ఉన్నారు ఏంటి డ్రాఫ్టిక్ చేంజ్ అని, బట్ యూ గేవ్ ఎ పర్ఫెక్ట్ అండ్ పిక్చర్ క్లియర్ ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.